హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మర్ జాబ్స్ తెలుగు. గైస్, వీడియోని అయితే అందరు చూస్తున్నారు, బట్ లైక్ అయితే చేయట్లేదండి. అలానే కామెంట్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా. అండ్ వీడియో అయితే షేర్ చేయండి గాయస్. సో కొంచెం షేర్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో అందరు చూస్తారు అండ్ సో వాళ్ళకి కనుక నచ్చితే వాళ్ళు లైక్ అయితే చేస్తారు. సో నాకు అది కొంచెం కంపెనీ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ అనమాట. షిఫ్ట్ అయితే వచ్చేసి నైట్ షిఫ్ట్. ఇదైతే వచ్చి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్కి అండ్ అలానే మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే తీసుకుంటున్నారండి. సాయి సిస్టమ్ ఒకసారి క్లియర్గా అయితే జాబ్ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. గ్రీటింగ్స్ ఫ్రమ్ సాయి సిస్టమ్స్ హెల్త్. వీఆర్ లుకింగ్ ఫర్ మెడికల్ కోడర్స్. క్యాండిడేట్స్ మస్ట్ బి సర్టిఫైడ్ మెడికల్ కోడర్. సో ఓన్లీ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇదైతే ఎలిజిబుల్ అండి. ఎవరైతే సర్టిఫికేషన్ చేశారో వాళ్ళే ఎలిజిబుల్. అండ్ మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ అండ్ అలానే మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ అలానే నైట్ షిఫ్ట్స్ కూడా. అండ్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి నైనర్ మొహమ్మద్ అనమాట. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను, పర్సన్ నేమ్ కూడా ఇచ్చానండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఒకసారి ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బీఎస్సీ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్, గ్రాడ్యుయేట్స్ ప్రిఫరబుల్. 2022 టైమ్ అండ్ వెన్యూ అయితే మెన్షన్ చేశానండి. 26th ఆగస్ట్ నుండి 30th ఆగస్ట్ వరకు 11 AM నుంచి 3:30 PM వరకు అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుందండి. ఈ డేస్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. సిస్టమ్ హెల్త్ అయితే వచ్చేసి వీ టెక్నాలజీస్ అనమాట. వీటెక్ హెల్త్ కూడా అంటున్నారు. అండ్ అలానే ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్కి ఫ్రెషర్స్కి ఉన్నాయన్నమాట తిరుచి లొకేషన్లో. అండ్ 31st అండ్ సెప్టెంబర్ 1st వరకు ఈ 2 డేస్లో మాత్రమే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి వీ టెక్నాలజీస్లో. ఒకసారి క్లియర్గా చూసేద్దామండి. వాకింగ్ ఫర్ ఫ్రెషర్స్ ఇన్ మెడికల్ కోడింగ్ చెప్పేసాను కదా, ఫ్రెషర్స్కి మెడికల్ కోడింగ్ అండ్ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే అయి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ కనుక నాన్ లైసెన్స్ అయినా లేదా డిప్లొమా గ్రాడ్యుయేట్స్ అయినా వీళ్ళు అయితే ఎలిజిబులే కాదండి. జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి తిరుచి అనమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కే మీరు లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి అయినా కూడా ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత అయినా కూడా ఖచ్చితంగా ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ లేట్ కమర్స్ని అయితే వీళ్ళు ఎలవ్ అయితే చేయమని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ 10 కల్లా అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అయిపోవాలి. 31st సెప్టెంబర్ 1st ఆగస్ట్ 31st అండ్ సెప్టెంబర్ 1st ఈ 2 డేస్లో మాత్రమే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. అండ్ లొకేషన్ అయితే వచ్చేసి తిరచి. అండ్ మ్యాప్లో కూడా ఒకసారి లొకేషన్ చూసుకొని వాకింగ్కి అయితే అయిపోండి. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్. సర్టిఫికేషన్ పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కానీ ఓన్లీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే అడుగుతున్నారు. శాలరీ అయితే వచ్చేసి 17,000 పర్ మంత్. అండ్ టేక్ హోమ్ శాలరీ అయితే వచ్చేసి 14,600 అనమాట. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇంటర్వ్యూ అయితే వచ్చేసి ఆన్లైన్ అండ్ 2 రౌండ్స్ ఉంటాయి. ఆన్లైన్ టెక్నికల్ అసెస్మెంట్ అండ్ ఫైనల్ ఓరల్ టెక్నికల్ 2 రౌండ్స్ అయితే వచ్చేసి ఆన్లైన్లోనే మన ఇంటర్వ్యూ అయితే రాస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఫేస్ టు ఫేస్ అనమాట. ఓరల్గా అయితే వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. సో ఇదైతే వచ్చేసి ఫైనల్ రౌండ్ అనమాట. సెకండ్ రౌండ్ అయితే ఇమీడియట్గా అయితే జాయినింగ్ అయితే ఉంటుంది. అందుకని మీరు ఇంటర్ 10th అందుకనే మీరు ఇంటర్ అండ్ 10th మార్క్ షీట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు రెజ్యూమ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విల్ బి రిక్వైర్డ్ టు సైన్ ఏ మినిమం కమిట్మెంట్ ఆఫ్ 18 months అండ్ సబ్మిట్ ద ఎనీ 10th కానీ లేదా ఇంటర్ కానీ ఈ ఒక ఒరిజినల్ ఏదైనా కూడా ఈ రెండింటిలో ఒరిజినల్ మార్క్ షీట్ అనేది ఒకటి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీకు ఓకే జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళు ఎవరైనా 18 months మేము చేయాలనుకున్న వాళ్ళు అండ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ సిస్టమ్స్ చదువుకోవాలి, మెడికల్ టెక్నాలజీస్ చదువుకోవాలి, ICD-10 గురించి, CPT యొక్క బుక్స్ గురించి కూడా ఒకసారి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళైతే ఇంటర్వ్యూ అయితే మీకు ఫస్ట్ అయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే చెప్తున్నారు కదా. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క డేట్స్లో మీరు ఆ సిస్టమ్స్లో మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఇంటర్వ్యూ అది ఒకటి ఫస్ట్ రౌండ్. సెకండ్ అయితే మీరు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అయిపోతారు. ఇక్కడ కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ అయితే వచ్చేసి రమేష్. వీళ్ళు అవైలబుల్ వాట్సాప్లో కూడా ఉన్నారు. సో ఈరోజే వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. October 31st ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ అయితే అయిపోవచ్చు వాళ్ళకి. వచ్చేసి కంపెనీ పేరు అయితే వచ్చేసి మెడికోడ్ సర్వీసెస్ అండి. ఇదైతే వచ్చేసి 2 లొకేషన్స్లో హైరింగ్ అయితే జరుగుతుంది, చెన్నై అండ్ కోయంబత్తూర్. అయితే ఒకసారి క్లియర్గా చూసేద్దామండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్: రివ్యూవింగ్ అండ్ అనలైజింగ్ ద పేషెంట్ మెడికల్ రికార్డ్స్, అసైనింగ్ ద అప్రోప్రియట్ ICD-10. సో ఒకసారి ఏం లేదండి, మెడికల్ కోడింగ్ గురించి వీళ్ళు క్లియర్గా ఇచ్చారండి. ICD-10 CPT యొక్క బుక్స్ని అయితే మనం యూజ్ చేసి కోడ్స్ అయితే తీసుకుంటాం, అదే చెప్తున్నారు. అండ్ మీటింగ్ క్లయింట్స్ SLA ఆన్ ప్రొడక్షన్ క్వాలిటీ పారామీటర్స్. ఖచ్చితంగా క్వాలిటీ అయితే మెయింటైన్ చేయాలండి. 96 to 98 అయితే పక్కా అయితే మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క మెడికల్ రికార్డు ఖచ్చితంగా రివ్యూ చేసి మనం చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అక్కడ లీడ్ అయితే ఉంటారు. సో వాళ్ళైతే ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తారు. మెయింటైనింగ్ పేషెంట్ సో ఆ పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం కాన్ఫిడెన్షియల్గా ఉండాలి, షేరింగ్ అయితే చేయకూడదు అనమాట. ఎన్సూర్ దట్ ఆల్ కోడ్స్ ఆర్ కరెంట్ అండ్ యాక్టివ్. సో కొన్ని కోడ్స్ అయితే అన్ని కోడ్స్
కరెంట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దాన్ని బట్టి యాక్టివ్లో ఉన్న కోడ్స్ మనం కోడింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ. సో అవి కూడా అయితే చెక్ అయితే చేసుకోవాలండి. చాలామంది ఏమడుతున్నారంటే మేము ఫ్రెషర్స్ కదా మాకేం తెలియదు ఎలా అని అడుగుతున్నారు. ఏం పర్వాలేదండి, వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తారు. మనం ఇప్పుడు జస్ట్ మనం నేర్చుకొని వెళ్ళేది ఏంటి, మెడికల్ కోడింగ్, అనాటమీ అండ్ ఫిజియాలజీ ఇవి. కానీ అక్కడికి వెళ్ళాక వర్క్ వేరే ఉంటుంది, ఇదే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క టెర్మినాలజీస్ మనం అక్కడ యూస్ చేస్తామన్నమాట. సో కోడింగ్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతిదీ వాళ్ళు అక్కడ మనకి ట్రైనర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో వాళ్ళైతే మనకి హెల్ప్ అయితే చేస్తారనమాట. సో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి దానిలో. అండ్ ప్రిఫరబుల్ క్యాండిడేట్స్ అయితే వచ్చేసి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయితే అయి ఉన్నా పర్వాలేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు, కానీ గ్రాడ్యుయేషన్ అనేది పక్కా చేసి ఉండాలి. ఏ ఇంటర్వ్యూ కాకుండా ఖచ్చితంగా 3 years or 4 years అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. లేదా ఇఫ్ ఇన్ కేస్ ఎంఫామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా కూడా పర్వాలేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. బ్యాక్లాగ్స్ అయితే అస్సలు ఉండకూడదు. ఏజ్ క్రైటీరియా అయితే వచ్చేసి 26 years అయితే ఉండాలన్నమాట పక్కా. లెస్ దెన్ అయితే వచ్చేసి. అండ్ డే కానీ నైట్ షిఫ్ట్ కానీ అయితే అడుగుతున్నారు. ఫ్రెషర్స్ అయితే ఖచ్చితంగా 26 years కన్నా తక్కువ ఉండాలి. చాలామంది మాకు 32 years ఉన్నాయి, 31 years ఉన్నాయి, మేము ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. మీరు ఫ్రెషర్ అయితే కనుక కొన్ని కంపెనీస్ చూసారా, ఈ కంపెనీలో ఎలిజిబిలిటీ కాదు, కానీ కొన్ని కంపెనీస్ ఫ్రెషర్ అయినా కూడా తీసుకుంటాయండి. మీరు కాకపోతే అన్ని ఇయర్స్ మీరు ఏం చేశారు, ఏం చేశారు ఏంటి అనేది కొంచెం వాళ్ళకి మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండాలన్నమాట. లేదు మెడికల్ కోడింగ్లోనే చేసాము, లేకపోతే తర్వాత ఇంకొంచెం ఇలాగా సమ్ మ్యారేజ్ వచ్చి సమ్ ఏదో ఒక మీ పర్సనల్ రీజన్ కాకుండా మెడికల్ కోడింగ్లో చేసింది లేదా ఏదైనా వ్యాలిడ్గా ఉండేది కొంచెం మీరు చెప్తే వాళ్ళు ఎలిజిబుల్లేనండి. చాలామంది అడుగుతున్నారు 31, 32 ఎలిజిబుల్లా అని చెప్పి. ఎలిజిబుల్లే, కానీ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఈజీగా తీసుకుంటారు. ఫ్రెషర్ అయితే వచ్చేసి ఖచ్చితంగా మీరు దానికి వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. షిఫ్ట్ అయితే వచ్చేసి డే అండ్ నైట్ షిఫ్ట్స్ అయితే వచ్చేసి మెన్షన్ అయితే చేయలేదండి. ఫుడ్ అలవెన్సెస్ ఉంటాయి, నైట్ షిఫ్ట్ అయితే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఉంటాయి. అండ్ ఓటీ కనుక ఇవ్వగానే ఏమైనా చేస్తే పర్ఫార్మెన్స్ని బట్టి కూడా ఇన్సెంటివ్స్ అండ్ యొక్క అలవెన్సెస్ కూడా ఉంటాయి అనమాట. బెస్ట్ థింగ్ అబౌట్ వర్క్. సో కంపెనీలో వర్క్ చేయడం వల్ల ఏమైతే ఉంటుందో చెప్పారండి. గ్రేట్ ప్లేస్ టు వర్క్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్తున్నారు. వర్క్ అయితే ఉంటుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా మంచిగా ఉంటుంది అంటున్నారు. అండ్ అలానే జాబ్ సెక్యూరిటీ అయితే పక్కా ఉంటుంది అంటున్నారు. కెరియర్ గ్రోత్ ఉంటుందంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ టీమ్. సో ఇవన్నీ ఉంటాయి అంటున్నారు. ఇవన్నీ ఉన్న మన సో మీకు వాకింగ్ డేట్స్ ఎప్పుడైతే చెప్పారో కూడా చెప్పేశాను. అండ్ అలానే ఇదైతే వచ్చేసి చెన్నై లొకేషన్, కోయంబత్తూర్ లొకేషన్, ఈ 2 లొకేషన్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్ అయితే వచ్చేసి ఫస్ట్ అయితే వచ్చేసి చెన్నై హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్స్, నెక్స్ట్ అయితే వచ్చేసి కోయంబత్తూర్ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ 2 email IDs అయితే ఇచ్చేసాను. ఆ 2 email IDకి మీరు రెజ్యూమ్ పంపించండి. అండ్ అలానే మీకు ఏ లొకేషన్లో ఇంటర్వ్యూ కావాలో అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఆ లొకేషన్ యొక్క కాంటాక్ట్ నెంబర్కి సో ఇదైతే వచ్చేసి చెన్నై లొకేషన్కి అయితే టైమ్ అండ్ వెన్యూ అయితే ఇచ్చారండి. కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్. అండ్ 23rd August నుంచి 1st వరకు అయితే జరుగుతున్నాయి ఇంటర్వ్యూస్. 1st September వరకు. చెన్నై లొకేషన్ మ్యాప్లో చూసుకొని వెళ్ళిపోండి. అండ్ కోయంబత్తూర్ లొకేషన్ కూడా మ్యాప్లో చూసుకొని వెళ్ళిపోండి. 1st September వరకు అయితే